నమస్తే. చెంగిచెర్లో ఉన్నటువంటి రాంపల్లి డబుల్ బెడ్రూమ్ల దగ్గర ఉన్నాం. మొన్న జరిగినటువంటి 16వ తారీఖున జరిగినటువంటి సంఘటన ప్లేస్ అంతా కూడా ఇదే. ఓ మైనర్ బాలిక పైన అత్యాచారం చేసినటువంటి ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఇదే సంబంధించినటువంటి డబుల్ బెడ్రూమ్లో జరిగినటువంటి ఘటన ప్లేస్లోనే నేను కూడా ఉండడం జరిగింది. ఇదంతా కూడా డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా. ఇది గతంలో కేసీఆర్ హయాంలో కేసీఆర్ పీరియడ్లో కట్టినటువంటి డబుల్ బెడ్రూమ్లు ఇవన్నీ కూడా. ఇది ఒక్కటే కాదు, ఇదంతా బ్లాక్ నెంబర్ 37. ఇది బ్లాక్ నెంబర్ 37, దాంతోపాటు బ్లాక్ నెంబర్ 35 ఇంకా చాలా సంబంధించినటువంటి వేలాదిగా ఉన్నటువంటి ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్లు కనబడతా ఉన్నాయి. ఇవంతా కూడా దాంట్లో కొంతమంది బెనిఫిషియర్స్కి కొన్ని ఇల్లు ఇవ్వడం జరిగింది. మెజార్టీగా చాలామందికి ఇవ్వడం జరిగింది. ఇంకా కూడా కొన్ని ఖాళీగా ఉండడం జరిగింది. ఇంకా ఎవరికి కూడా బెనిఫిషియర్స్ని సెలెక్ట్ చేయలేకుండా ఇంకా ఖాళీగా ఉన్నటువంటి రూములు కూడా చాలా ఉన్నాయి, వందల సంఖ్యలో ఉన్నాయి. సరే, నేనేమంటున్నానంటే ఇక్కడ చూసుకోవచ్చు, ఈరోజు ఒక మైనర్ బాలిక అత్యాచారానికి గురైపోయింది. ముగ్గురు మృగాల చేత 2 రోజుల పాటు నరకయాతన అనుభవించినటువంటి ఆ అమ్మాయి. సో ఆ బాలిక పరిస్థితి కూడా చాలా సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. సో మొత్తానికి ఆ సంబంధించినటువంటి అఘాయిత్యానికి పాల్పడ్డటువంటి వ్యక్తులని పోలీసులు పట్టుకోవడం జరిగింది. మరో పక్కన పోలీసుల యొక్క అదుపులోనే నిందితులు ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. హాస్పిటల్లో అమ్మాయి ట్రీట్మెంట్ జరుగుతూ ఉన్నది. కానీ ఇటువంటి అఘాయిత్యాలకి అడ్డాగా మారినటువంటి ప్లేస్ గురించి కూడా మాట్లాడుకోవాలి. ఇదంతా కూడా మనం చూసుకోవచ్చు, ఒక బహిరంగమైనటువంటి ప్లేస్. ఇలా చంపిన కానీ ఎవరు అడిగేటోడు లేడు. అంటే పూర్తి స్థాయిలో ఇదంతా కూడా జంగల్ ప్రాంతంలాగా కనబడతా ఉన్నది. మరో పక్కన పోలీసుల యొక్క పికెట్ లేదు, పోలీసులు వచ్చి తనిఖీలు చేసేటువంటి వ్యవహారం లేదు. దాని తర్వాత సీసీ కెమెరాలు కూడా బిగించినటువంటి కూడా ఏదో ఒక చోట 2 చోట్ల కనబడతా ఉన్నాయి. అవి కూడా సీసీ కెమెరాలు పెద్దగా అవి పనిచేస్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నాయి. పనిచేస్తలేవు అవి కూడా, ఏదో 1-2 పనిచేస్తూ ఉన్నాయేమో కానీ మొత్తానికి సీసీ కెమెరాలు పనిచేయట్లేదు. నేనేమంటున్నానంటే ఈరోజు ఇల్లు లేనటువంటి పేదలు కోకొల్లుగా ఉన్నారు మన రాష్ట్రంలో, కోకొల్లుగా ఉన్నారు. సరే, ఈరోజు బెనిఫిషియర్స్ని ఏ విధంగా ఎంపిక చేయడం జరిగిందో అర్థం కాదు. చాలామందిని వేరే సంబంధించినటువంటి ఎక్కడో ఉన్నటువంటి వాళ్ళని తీసుకొని వచ్చి వాళ్ళకి ఇక్కడ మీకు డబుల్ బెడ్రూమ్ ఇస్తానని చెప్పేసి ఇక్కడ కేటాయించడం. వాళ్ళు ఏదో ఇక్కడ నుంచి ఇప్పుడు ఈరోజు ఎవరైతే అఘాయిత్యం చేయడం జరిగిందో ఇమ్రాన్ అన్నటువంటి వ్యక్తికి కేటాయించినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇక్కడ. ఆ ఇమ్రాన్ అన్నటువంటి వ్యక్తి ఎక్కడ అయినే అక్కడ ఏదో నార్సింగ్ పుప్పాల కూడా, అంటే దాదాపుగా ఒక 30 కిలోమీటర్ల దూరం ఉన్నటువంటి వ్యక్తులు వాళ్ళు వచ్చి ఇక్కడ నివాసం ఉంటారు. అటువంటి వ్యక్తులు కోకొల్లుగా ఉన్నారు. వాళ్ళకి ఇక్కడ కేటాయించడంతో అంతా కూడా మనం మొదటి నుంచి కూడా మేము అక్కడనే ప్రాపర్ అంతా కూడా అక్కడే అయిపోయింది. అక్కడనే రేషన్ కార్డు ఉంది, అక్కడే అన్నీ అక్కడే అడ్రస్ తోటే ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇక్కడ రావడానికి కొంత సంకోచిస్తూ ఉన్నారు. వాళ్ళకు కొంతమందికి ఇల్లు ఉన్నటువంటి వ్యక్తులకు సైతం కూడా ఇల్లు ఇవ్వడం జరిగింది. సో ఇల్లు లేనటువంటి వ్యక్తులు కూడా కోకొల్లుగా ఉన్నారు. మరి వాళ్ళకు కూడా ఇవ్వాలి కదా, ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా గవర్నమెంట్ పైన ఉంది. అట్లాంటి వాళ్ళని సెలెక్ట్ చేసి ఇటువంటి రూమ్లు ఇచ్చినట్టు అయితే ఉంటే పెద్దగా ఇట్లాంటి అఘాయితాలకు ఏం పాల్పడేటువంటి లేకపోతే ఇట్లాంటి అత్యాచారాలు లేకపోతే ఇంకా వేరే జరిగేటువంటి అవకాశం లేదు. నిజంగా ఈరోజు కనుక ఇలా ఆ వ్యక్తి 34 ఫ్లాట్ నెంబర్ 34 నెంబర్ని ఎవరికైతే కేటాయించడం జరిగింది, 304 అన్నటువంటి మొహసిన్ బేగం అన్నటువంటి ఆమెకు ఏ విధంగానైతే ఈరోజు 304 అన్నటువంటి ఫ్లాట్ని కేటాయించడం జరిగిందో, ఒకవేళ ఆ ఫ్లాట్లో కనుక వాళ్ళు అక్కడ ఉన్నట్టయితే ఉంటే ఆ ఇంట్లోనే వాళ్ళు నివాసం ఉన్నట్టయితే ఉంటే ఇటువంటి అఘాయిత్యం కాకపోవు. ఈరోజు ఎక్కడ చూసినప్పుడు కూడా ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఏవైతే ఉన్నాయో చాలా వరకు కేటాయించినప్పటికి కూడా లబ్ధిదారులకి కేటాయించినప్పటికీ లబ్ధిదారులు దీంట్లో ఉండట్లేదు. ఉండకుంటే ఏం చేస్తూ ఉన్నారు, కొంతమంది ఏమో అమ్ముకొని పోయిండ్రు, కొంతమంది ఏమో తాళాలు వేసుకున్నారు. తాళాలు వేసుకోవడం ద్వారా ఏమవుతా ఉన్నది, ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు సో బయటకని చెప్పేసి స్కూల్ కనో లేకపోతే ఉంటే ఇంకా వేరే దగ్గరికని వచ్చో ఇంట్లో ఉన్నటువంటి తాళాలను తీసుకురావడం, ఇంట్లో ఎవరు లేకపోవడంతో ఇటువంటి అత్యాచారాలకి లేకపోతే ఉంటే ఇంకా వేరే అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాగలుగా మారిపోయినాయి. కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేటప్పుడు వాళ్ళకి ఇల్లు ఉన్నదా లేదా అన్నటువంటి ఇది మాత్రమే చూడాలి తప్పించి మన పార్టీ చూడాలి లేకపోతే అన్నటువంటి దానిపైన ఆధారపడొద్దని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక అంతేకాకుండా పోలీసు వాళ్ళకి కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, దీని పట్ల ఖచ్చితంగా ప్రతిరోజు సాయంత్రం 1-2 సార్లు రౌండ్ చేసినట్టయితే ఉంటేనే దీంట్లో ఇటువంటి ఘటనలు జరగకుండా ఉంటాయి. అంతేకాకుండా ఎవరైతే అపార్ట్మెంట్ వాసులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా అవగాహన కల్పించాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. సీసీ కెమెరాలు ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. ఇక ఎట్లా ఉన్నది ఇప్పుడు చూసుకోవచ్చు కదా, దీంట్లో ఎవరైనా అడిగేటువంటి వాళ్ళు ఉన్నారా, ఎవరైనా కనీసం దీంట్లో ఎందుకు అసలు వచ్చిన ఎవరిపైన దాడికి పాల్పడ్డప్పటికి కూడా అడిగేటువంటి నాదుడు కూడా లేడు. ఇక్కడ అడిగేటువంటి వాళ్ళు కూడా లేరు. చూడొచ్చు, ఇక్కడ చాలా బెడ్రూమ్లు కనబడతా ఉన్నాయి. ఇదంతా కూడా రాంపల్లి కిందకి వస్తాయి. సో ఇక్కడ 36 బ్లాక్ యూఆర్ అండర్ CCTV సర్వీస్ లైన్స్ అని చెప్పేసి ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడో ఒకటి కనబడతా ఉన్నది. ఇక సీసీ కెమెరాలు ఎక్కడ ఉన్నాయి, సీసీ కెమెరాలు లేకపోవడం ఇదంతా కూడా
మరి ఈ వ్యవహారం అంతా కూడా ఇక్కడ అగమ్య గోచరంగా తయారైపోయింది అన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక జరిగినటువంటి ప్లేస్ ఇక ఇటువంటి డబుల్ బెడ్రూమ్లలోనే ఎవరైనా కనబడతాం, మంది ఎవరైనా కనబడతా ఉన్నారా? ఎవరైనా కనీసం ఇక్కడ ఉండేటట్టుగా కనబడతా ఉన్నారా? రోడ్లు ఉన్నాయి, లేకపోతే ఇంకా అవన్నీ ఉన్నాయి ఇక్కడ. కానీ ఇదంతా కూడా సిటీకి అవుట్స్కట్గా ఉండడంతో ఏమవుతుందంటే ఇక పెద్దగా ఎవరు కూడా ఇంట్రెస్ట్ చూపెట్టట్లేదు. దేనికి ఇంట్రెస్ట్ చూపెడుతున్నారంటే ఇంకెవరైనా తీసుకొచ్చుకోవడం, ఇంకా అఘాయిత్యాలకు, అత్యాచారాలకి, లేకపోతే అసాంఘిక కార్యకలాపాలకి, మందు తాగడానికి, ఇంకా దేనికైనా కనబడతా ఉన్నది తప్పించి దీంట్లో నిజంగా లబ్ధిదారులకు వచ్చినట్టయితుంటే కొంత వాళ్ళు ఇలా ఉండేటువంటి ప్రయత్నం చేసు నిజంగా ఇల్లు లేనటువంటి వ్యక్తులు కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితుంటే ఏదో రకంగా కిరాయి అన్న మనకు మిగులుతుంది కదా అన్నటువంటి ఉద్దేశంతో వచ్చు. కానీ ఇలా అనర్హులకి కేటాయించడం ద్వారా ఈ విధంగా అసాంఘిక కార్యకలాపాలకి అడ్డాలుగా మారిపోతా ఉన్నాయి. ప్రభుత్వం ఆలోచించాలి, పోలీసులు సైతం కూడా ప్రతిరోజు ఈ సంబంధించినటువంటి ఏరియాలో ఈ యొక్క వాటిలో తిరగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది.